ఏపీలో సైలెంట్ వేవ్ ఎవరు కనిపెట్టలేకపోయారు. ఈసారి ఎన్నికల్లో వేవ్ అన్నది కనిపించడం లేదు అని అంతా విశ్లేషించుకొని వచ్చారు. ఓటరు నిరాసక్తిగా ఉన్నారని ఎవరి అంచనాలు వారు వేసుకున్నారు. ఇక ఏపీలో భాగోద్వేగమైన అంశాలు ఈసారి ఎన్నికల ప్రచారంలో లేవని కూడా భావించారు. ఓటరుని ఇంటి నుంచి పోలింగ్ బూత్ దాకా కదిలించే శక్తి పార్టీలకు కానీ వారి మేనిఫెస్టోలకు కానీ లేదు అని కూడా తలపోశారు. కానీ బిగ్ డే అయిన పోలింగ్ రోజున ఓటర్ బయటికి వచ్చాడు. సూర్యోదయం కాకముందే పోలింగ్ బూత్ కి చేరుకున్నాడు. ఓటు వేసి తీరాలని పట్టుబట్టి మరీ క్యూ కట్టాడు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా కసిగా నిలిచాడు. అది రికార్డు స్థాయి పోలింగ్ శాతాన్ని నమోదు చేసే దిశగా సాగింది. ఇలా చూసినప్పుడు ఒక సైలెంట్ వేవ్ అన్నది ఏపీలో ఉంది అన్నది అర్థమవుతోంది. దాన్ని పసిగట్టి పట్టుకోలేని పరిస్థితిలో మాత్రమే పార్టీలు కానీ విశ్లేషకులు కానీ ఉన్నాయని అంటున్నారు. బ్రహ్మాండమైన వేవ్ ఒకటి వీచింది. అది ఇచ్చాపురం నుంచి అనంతపురం దాకా అది బలంగా వీచింది. ఆ వేవ్ ఎవరి వైపు అన్నది ఇప్పుడు నిలువెత్తు ప్రశ్న. ఇంతటి వేవ్ కనుక వస్తే అది ఏ పక్షాన తీర్పునకు కారణం అవుతుంది అని గత అనుభవాలను గతంలో జరిగిన ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ఏపీలో చూస్తే కనుక ఈ సైలెంట్ వేవ్ ఏ పార్టీని కిల్చేస్తుంది, ఏ పార్టీని అందలం ఎక్కిస్తుంది అన్నది తేలడం లేదు. రాజకీయ పార్టీలకు ఇదే ఇప్పుడు చిక్కుముడి వీడని ప్రశ్నగా మారుతుంది. ఇక చాలా మంది మీడియాతో మాట్లాడిన టీవీ డిబేట్లను మాట్లాడిన ఒక మాట అంటున్నారు. నెక్ టు నెక్ అన్నట్లుగా ఏపీలో ఉంది. ఫలితాలు అలాగే వస్తాయని, కానీ చూస్తుంటే వార్ వన్ సైడ్ అయినట్లుగానే పోలింగ్ సరళి చెబుతోంది. ఆ వన్ సైడ్ ఏ వైపు తీసుకుంది, ఏ పార్టీని దగ్గరకు తీసుకుంది అన్నదే $1 మిలియన్ ప్రశ్నగా ముందుకు వస్తుంది. వారు వన్ సైడ్ కనుక తీసుకుంటే మాత్రం అధికారంలోకి వచ్చే పార్టీకి ఖచ్చితంగా 130 నుంచి 140 దాకా సీట్లు చాలా ఈజీగా వస్తాయని అంటున్నారు. దానికి 2019 ఎన్నికల ఫలితాలను ఉదహరిస్తున్నారు. అప్పుడు కూడా బలమైన వేవ్ ఇచ్చింది. అది వైసీపీకి అనుకూలంగా మారింది. దాంతో 151 సీట్లతో వైసీపీ నెగ్గింది. ఈసారి చూస్తే కనుక అలాంటి వేవ్ మరోటి వీచింది. మరి అది ఎవరి వైపు అన్నదే చర్చ. ప్రతిపక్షంలో ఉన్న పార్టీల సైడ్ వేవ్ ఉంటుంది అన్నది ఒక సహజమైన రాజకీయ పరిణామం. అధికారంలో ఉన్న పార్టీ మీద యాంటీ ఇంకంబెన్సీ ఎంతో కొంత ఉంటుంది. ఒకవేళ కంటిన్యూ చేయాలని అనుకున్న పోటాపోటీ సీట్లతో సరిపెడతారు. అది 2009లో వైఎస్ఆర్ సెకండ్ టర్మ్ విజయంతో కనిపించిన వాస్తవం. అందువల్ల వేవ్ బలంగా అయితే ఉండదు. ఉన్న ప్రభుత్వమే కంటిన్యూ అవ్వాలి అని కోరుకుంటే పోలింగ్ స్టేషన్లు కిటకిటలాడవు అని కూడా అంటున్నారు. సో అలా ఆలోచిస్తే విపక్ష టీడీపీ కూటమి వైపు బలమైన వేవ్ సాగింది అని ఒక విశ్లేషణ. అంటే 2014 నాటి రిజల్ట్ రిపీట్ అవుతుంది అని కూడా దీనిని బట్టి ఒక అంచనాలకు వస్తున్నారు. అయితే పాజిటివ్ వేవ్ మాకు ఉంది అని వైసీపీ అంటుంది. అది ఒక బలమైన తీర్పు రూపంలో వస్తుంది అని కొన్ని సెక్షన్లు పోలింగ్ బూతులు ముందు కనిపించడాన్ని ప్రస్తావిస్తుంది. అయితే ఏపీలో ఒక సందర్భంలో మాత్రమే వరుసగా బలమైన వేవ్ వీచి ప్రభుత్వానికి భారీ సీట్లు దక్కాయి. అది టీడీపీ 1983లో పోటీ చేసి గెలిచినప్పుడు, అలాగే 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల సందర్భాలలోనూ జరిగింది. ఆ తర్వాత వరుసగా 2 బలమైన వేవ్లని క్రియేట్ చేసే సందర్భం అయితే గత 40 ఏళ్లలో ఉమ్మడి ఏపీలో కానీ విభజమైన ఏపీలో కానీ ఎక్కడా జరగలేదు. సో ఈసారి అలా జరిగితే మాత్రం వైసీపీదే అద్భుతమైన విజయం. అయితే అలా జరిగే అవకాశాలు అరుదు అని అంటున్నారు. కాబట్టి కూటమి వైపు వేవ్ వీచింది అని అనుకోవచ్చా అంటే వెయిట్ అండ్ సీ.